దృష్టికి నేను తీసుకొని వస్తాను. సుమారు నెల రోజుల క్రితం ప్రవీణ్ గారు రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా కూడా, మాలో సహజంగా డినామినేషన్స్ ఉంటాయి, సిఎస్ఐ వాళ్ళని, లూథరన్ వాళ్ళని, ఆర్సిఎం వాళ్ళని, పెంతెకోస్తు వాళ్ళని, కల్వరి టెంపుల్ అని, కల్వరి ప్రత్యక్షత అని అనేక రకాల సంఘాలు ఉంటాయి. మాలో రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. ఈ డినామినేషన్స్ అన్నిటిని పక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక్క విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లో చనిపోయారా? ఎవరైనా మనిషిని చంపి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారా అన్న విషయం గురించి 30 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం. ఇంత పెద్ద ఆందోళనలో ఎక్కడ ఒక బస్ తగలబడ, ఎక్కడ ఒక లారీ మీద రాయి విసరలా, ఏ రోడ్డు మీద కూడా ఒక టైర్ కాళ్ళ, ఏ ప్రభుత్వ సంస్థ కానీ, ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ నిప్పు పెట్టాల, కనీసం ఒక రాయి కూడా విసరలా. మా కష్టాన్ని, మా దుఃఖాన్ని, మా బాధని చెప్పుకున్నామే తప్ప ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులకు మేము ప్రయత్నించాల. 30 రోజుల పాటు క్రైస్తవులందరూ ఒకవైపు, రాజకీయ పార్టీలన్నీ మరొక వైపు నిలబడి చూసుకున్న పరిస్థితి మేము తట్టుకోలేకపోతున్నాం. గమనించండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ స్థలంలో ఇంకెవరు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి కూడా కష్టం రాకూడదు. ఏ కుటుంబం కూడా ఆ కుటుంబ యజమాని కోల్పోకూడదు. కానీ అక్కడ ఒకసారి ఆలోచించండి, వేరే మతానికి సంబంధించిన
ఏ నాయకుడు చనిపోయి ఉన్నా వేరే మతాలకు సంబంధించిన ఏ పీఠాధిపతి కావచ్చు, మఠాధిపతి కావచ్చు, మౌలానా గారు కావచ్చు, అలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేయో మీ ఊహకే నేను వాటిని వదిలిపెడతా ఉన్నా. ఇంత జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కొంత కొంత సానుభూతి కూడా దొరకకపోగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి గొప్ప సేవకుడిని మేము పోగొట్టుకున్నామన్న దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆయన ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించింది ఆంధ్ర ప్రభుత్వం. చాలా స్పష్టంగా మహాసేన మీడియా అయితే 24 గంటలు అదే పని చేసింది, మీకు తెలుసు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మాట్లాడచ్చు కదా, కేసులు అయితే పెట్టరు కదా. మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా, మళ్ళీ కేసులు పెడతారని మీడియా ముందు మాట్లాడుతున్నారు. దయచేసి బిట్ కట్ చేసి వేయకండి, ఏదైనా ఉంటే పూర్తిగా చూపించండి. ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం. మొన్న అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేశారు. ఇది ఎదగడానికి చాలా టైం పట్టింది. ఈసారి గుండు కొడితే బాగా ఇబ్బంది అయింది, మా పిల్లలు చూడలేకపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీకు జ్ఞాపకం ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయి పడిపోయి ఉన్నాడు అన్న విషయం మొదటిగా మా ఏఎస్ఐ గారికి ఆయన నడుచుకుంటూ వెళుతుంటే, మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవరో చెప్పారు, అలా తెలిసింది అని చెప్పారు. ఇది మీరు అందరూ సాక్షులు. రెండోసారి ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101కో 100కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా, ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు, సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు
తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్ లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన లిక్కర్ షాప్ లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతుంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం. ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజ్ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు. ఇక మూడవ విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అంటే మళ్ళీ దేశద్రోహం కేసులు పెట్టద్దు దయచేసి నా మీద. నాకు అనుమానం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10:40 11:40 చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11:40 చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. డాక్టర్లు ఏమంటున్నారు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయను అరెస్ట్ చేయదు. ఐజీ గారు ఏమన్నారు అంటే, ప్రవీణ్ పగడాల గారి వేలిముద్రను ఉపయోగించి ఫోన్ ని అన్లాక్ చేసామని చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమేనా? నేను అడుగుతూ ఉన్న ఒక న్యాయవాదిగా. మనిషి చనిపోయిన 11 గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలుతో అతని ఫోన్ ని అన్లాక్ చేసి కాల్ చేసేమన్నారు. ఇది ఎంతవరకు నమ్మవచ్చు? ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ మీడియా కూడా ఇవ్వలేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు, మీకు తెలుసు విషయం. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసన లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్ లో ఒకసారి, కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి,
విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి. కానీ ఎక్కడ మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరంత పెద్ద చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్ లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్లో బంగ్లాదేశ్లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టడం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మన దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీల్లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు. జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు. కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుతుంటే దేశాన్ని మీరు ఏం చేసేవాళ్ళు అందరికీ తెలుసు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్ చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే కాదు, నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు. చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఒక దళితుడు కాబట్టి మాట్లాడలేదు. మీరు అంటున్న పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి, పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికీ తెలుసు, మాలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకనివ్వలేదు, అన్నీ చేస్తే ఆ విషయం గురించి మాట్లాడాలి. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి
జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు? లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావని నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారండి క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు అది. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందడం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుని, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ ఓన్ చేసుకొని అనేక సందర్భాల్లో సుమారు అండి, మీరు నమ్మండి, 1,60,00,000 ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్, 1,60,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు మాలమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు, అది తప్పండి. బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకుని పల్లకిలో తీసుకుని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజనుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతగా వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, కనీసం ఇది 2 రాష్ట్రాల సమస్య అయిపోయింది, ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి, చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు, తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే రాకపోయినా, మాజీ ముఖ్యమంత్రిగా రాకపోతే రాకపోయినా, కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు, నీ కాళ్ళేమైపోయాయని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను, కాసుకోండి, సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులు భుజాల మీద నేను మోస్తున్నాను కదా, ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీద ఎట్లా పడగొడతామో కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఒక్క
కూడా పడనివ్వండి మేము చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది అనుకుంటారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మ గౌరవం ముందది మాకు వెంటితో సమానం. చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో, పవన్ కళ్యాణ్ అయినా మర్చిపోతామేమో, పురంధేశ్వరి గారినైనా మర్చిపోతామేమో, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోండి. ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నేను. మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేది ఏముందండి, మీ అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు, క్రైస్తవుని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఏమంటారు వజ్రాల, ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే. ఇంకొక మాట కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, హిందువులు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లింలు బై బర్త్ ముస్లిమ్స్ గానే ఉంటారు, క్రైస్తవులు మాత్రం డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు, దేవాలయాల దగ్గర కూడా వీళ్ళు మత మార్పిడి చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతి దూత పదాలను మేము ఎప్పుడు జ్ఞాపకం చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరు చంపేశారు. చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగ దిక్కు లేదు, వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలో తండ్రి స్థానంలో నిలబడి 4 ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోవాల. చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, జాకీలు పెట్టి లేపినా మనం ముఖ్యమంత్రి కానివ్వము ఆంధ్రాలో. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, క్రైస్తవులందరి తరఫున చెప్తా ఉన్నా, నేను ఒంటరిగా చెప్పట్లా, క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా. ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే చివరిసారి మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారండి ఈ మాట చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ నా అరెస్ట్ దగ్గర కూడా వస్తాను. రేవంత్ రెడ్డి గారు మన చిలకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి, వేసాల దేవుడు అని అంటారు. ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవరెడ్డి ఆయన పేరేదో ఉంది, ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలాయి, అధికార పక్షాలు కదిలాయి, కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు, మీరు భయపడ
పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నానండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా నేను రాజీనామా చేయలేదు. ఈ వేదిక మీద నేను దాన్ని ప్రకటించబోతున్నాను. అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంలో పడిపోయి ఉంటే ఏం జరిగిందని ఒక మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నేను అడుగుతా ఉన్నా, మేము కుష్టు రోగులమా, క్రైస్తవులు ఏమైనా వెలివేశారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో? మేమేమన్నా అంటరాని వారం అయిపోయామా? మమ్మల్ని మీరు ముట్టుకుంటే మా గురించి మాట్లాడితే కూడా మీకు మైలు తగులుతుందా అని నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరారు సార్. మేము పిచ్చోళ్ళం సార్. మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా? సంఘాల్లో ఏమంటారో తెలుసా? మనకు రాజకీయం ఎందుకు అని అంటారు. మా పాస్టర్స్ ఏమంటారు అంటే, మన బైబిల్ మనకి చెప్పింది రాజకీయం చేయమని కాదు, ప్రార్థన చేయమని అని అంటారు. అలాంటి పాస్టర్లని ఆంధ్ర తెలంగాణలో పట్టుకొని కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక యూట్యూబ్ ఛానల్స్ లో నోటుకు వచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధర్నా చేయాల. అలాంటి పాస్టర్స్ చివరికి ఓటు వేసే సమయానికి కొంతమంది కాంగ్రెస్ కి, కొంతమంది బిఆర్ఎస్ కి, కొంతమంది టీడీపీకి ఓట్లు వేసుకుంటూ వచ్చాం. మేము మా పార్టీలు అనుకుంటున్నాం, కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికి రాని చెత్త నా కొడుకులురా, మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు, మీరు అనాథ నా కొడుకులు రాని మా క్రైస్తవుని అవమానించాయి ఆంధ్ర తెలంగాణ పార్టీలు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదంట. హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట. క్రైస్తవులు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అధికారం కోసం పోరాడిన ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం. ఆంధ్రలో, తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం. మా ఓట్లు మీకు వద్దు కదా, 2% తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాలి. మా ఓట్లు మీకు వద్దు కదా, జస్ట్ 1% తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నిటిని బయటికి తీస్తాం. ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం. ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం. భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశభక్తి ఉండదు. భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు. వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాదు పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు
మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీలను తొక్కి పట్టి నరం తీస్తాం అని చెప్పడానికి ఏర్పాటు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టో రాజకీయ పార్టీ. మీరు అనుకోవచ్చు ఇది సాధ్యమైన. రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది, కులంతో కూడుకుంది, మతంతో కూడుకుంది, ప్రాంతంతో కూడుకుంది. ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు. అయితే క్రైస్తవులు ఎప్పుడు ఒక గీత వెనుకుంటారు. ఆ గీత దేవుని మాట. ఆ గీత దాటి ముందుకు రారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో. పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో. మా ఓటు రాజకీయ పార్టీలకు పడ్డా చేసినట్లే. ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు. యునైట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తాను, అవి చెప్పనా. నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీకు చాలా అనుమానాలు ఉంటాయి, మీరు నన్ను చాలా